మనం బంగాళదుంపలు తీసుకున్న తర్వాత వాటిని ఇలా నీట్‌గా తొక్కలు తీసి వాటిని కట్ చేసి సైడ్స్ ముందు కట్ చేసిన తర్వాత దాన్ని ఒక షేప్‌లోకి తీసుకురావాలి. ఆ షేప్‌ని నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. సో, అలా కట్ చేసుకున్న వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో మనకి తెలుసు కాబట్టి నేను సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. సో, ఆ షేప్‌లో మనం కట్ చేసుకొని వాటిని ఒక గిన్నెలో ఏసి బాగా కడిగి, ఆ గిన్నెలో నిన్న వాటర్‌ని మళ్ళీ ఇంకొక గిన్నెలో మార్చి, వాటిలో మళ్ళీ మంచి వాటర్ వేసి దాన్ని బాగా కడిగితే మన ఆరోగ్యం చాలా బావుంటదనమాట. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనం బాయిల్ చేసి, ఆ బాయిల్ అయిన దాన్ని మనం ఇంకా బాయిల్ చేయడం వల్ల వాటిలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోయి, అప్పుడు వాటిలో నుంచి ఒక నురగల, బుడగలా వస్తాయనమాట. దాన్ని మనం గమనించి మనం ఆపాలి. అప్పుడు ఇవి ఇంత తెల్లగా అవుతాయి. అయిన వాటిని మనం ఇలా ఒక గిన్నెలో వేసుకొని అని కూడా వాటిని నీట్‌గా పేర్చాలనమాట. సర్దాలనమాట ఆరేంత వరకు. ఒక ఇలా ఆరేంత వరకు మనం ఆగం కాబట్టి కలిపేస్తాం. కలిపేసి ఆరబెడతాం. ఇలా ఆరబెట్టిన తర్వాత వాటిని మనం స్టోర్ చేయాలి. ఎందులో స్టోర్ చేయాలంటే మీరు అస్సలు గెస్ చేయలేరు దేంట్లో స్టోర్ చేయాలని. అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేసిన వాటిని మళ్ళీ మనం వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే ఎట్టిందే తీసుకోవడానికి కాబట్టి. అలాగే తీసుకొని మనం వాటిని మళ్ళీ బాగా ఒక ఆయిలేసుకొని అందులోని ఇవి ఆరాయి కాబట్టి చల్లగా ఉన్నాయి కాబట్టి అలా ఏసుకోవడం వల్ల ఇవి వెంటనే బాగా మంచిగా మనకి స్పైసీగా ఉంటాయి. సో, కరకరలాడతాయి కాబట్టి అలా అవుతాయి కాబట్టి ఇంత పని చేసాం. సో, అందులో మంచి మసాలా ఏసుకొని ఇలా కలుపుకొని తర్వాత మనం దాన్ని తింటే ఉంటది మజా. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. సో, ప్లీజ్ ఫాలో మీ. థాంక్ యూ.